హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. సీజన్ 19లో భాగంగా మ్యాచ్ 14 నిన్న గుజరాత్ టైటన్స్ అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన జరిగిన మ్యాచ్లో ఒకే ఒక్క రన్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. అయితే దీనికి గల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఓకే, నిన్న మనం ఆల్రెడీ మాట్లాడాము. అయితే ఎట్లన్నా సరే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఢిల్లీ గెలిచే మ్యాచ్ అది. వాళ్ళకు వచ్చిన 2 పాయింట్లని బంగారు పల్లెంలో పెట్టి వాళ్ళ జీటీ చేతికి అందించాడు డేవిడ్ మిల్లర్. క్రికెట్ అనేది అంటే ఎంత వేగంగా మారిపోయే గేమో చూడండి, ఎంత డైనమిక్గా ఉంటుందో చూడండి. 2 బాళ్ళు ముందు అతను హీరోలా ఉన్నాడు ఢిల్లీకి, డీసీకి. ఎందుకంటే 2 బాల్స్లో 2 రన్సే కొట్టాలి. ఎవరైనా ఏమనుకుంటారు, ఇది ఈజీగా చేజ్ చేసే గేమ్ అనుకుంటారు. 5వ బాల్కి వచ్చినటువంటి సింగిల్ని అతను ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో అప్పుడే మ్యాచ్ నెమ్మదిగా జీటీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అటువైపు ఆపోజిట్ సైడ్లో నాన్ స్ట్రైకింగ్లో ఉన్నది కూడా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అనే విషయాన్ని మిల్లర్ మర్చిపోయాడు. కుల్దీప్ యాదవ్ ఎన్నో క్రంచ్ సిచ్యువేషన్స్లో బ్యాటింగ్ చేశాడు, చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అంతెందుకు, ఇదే మ్యాచ్లో అతనికి ఆ ముందు 2 బాల్స్కి ముందు సింగిల్ ఇచ్చింది కూడా కుల్దీప్ యాదవే. ఆ విషయాన్ని మర్చిపోయిన మిల్లర్, అంటే క్రికెట్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, వాటిని బ్రెయిన్ ఫేడ్ మూమెంట్స్ అంటాం. ఆ 5వ బాల్కి ఎప్పుడైతే అతను స్క్వేర్ లెగ్ వైపు బాల్ కొట్టాడో ఆ స్ప్లిట్ సెకండ్లో అతను ఆలోచించిన టైంలో అతను బ్రెయిన్ ఫేడ్ అయింది. అది ఆ రన్ తీసుకొని ఉంటే మ్యాచ్ స్కోర్స్ లెవెల్ అయినాయి, మ్యాచ్ టై అయిపోయింది. 5వ బాల్కే లాస్ట్ బాల్ మన కుల్దీప్ యాదవ్ సింగిల్ కొడితే వీళ్ళు గెలిచేవాళ్ళు, కొట్టకపోయినా కానీ సూపర్ ఓవర్కి వెళ్ళేవాళ్ళు. ఆ సింగిల్ తీసుకోకపోవటం ఎంత కాస్ట్లీ అనేది ముందు తెలుస్తుంది. స్ట్రెస్ వల్ల కూడా ఇలా జరుగుండొచ్చు అనుకోవచ్చు. అంటే 2 బాల్స్లో 2 రన్స్ అనేది కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యారు అని ఏమైనా అనుకోవచ్చు అంటారా? అలా కాదు, 2 ఓవర్స్లో 35 రన్స్ కొట్టాల్సినప్పుడు లేని స్ట్రెస్ 2 బాల్స్లో 2 రన్స్కి ఎందుకు ఉంటుంది? అది స్ట్రెస్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ముందు బాల్ 6 కొట్టిన మిల్లర్కి ఏమనిపించింది, మనం ఎలా ఈ 2 రన్స్ ఏముంది, 6 కొట్టేస్తాం, 4 కొట్టేస్తాం, ఈజీగా గెలిపించేస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ మూమెంట్లో. లేకపోయి ఉంటే ఆ సింగిల్ తీసుంటే మ్యాచ్ ఈజీగా ఉండేది. ఓకే, అంటే శుభం గిల్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్, సో ఆయన్ని ఎక్స్పీరియన్స్డ్ ఒక పర్సన్ అని చెప్పొచ్చు. సో ఆయన్ని తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసి అనుకోవచ్చా? శుభ్మన్ గిల్ చేసింది ఏముంది, ఏమీ లేదు. శుభ్మన్ గిల్ ఏం చేశాడు, ముందు ఓవర్లో 23 రన్స్ ఇచ్చాక వాళ్ళకు కూడా తెలిసి మ్యాచ్ వాళ్ళు చేయి దాటిపోయిందని. ఎప్పుడైతే 4th బాల్కి 6 కొట్టాడో మిల్లర్, మ్యాచ్ డీసీ చేతిలోకి వెళ్ళిపోయింది. జీటీకి అసలు హోప్సే లేవు. హోప్స్ లేని చోట అతను తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్, ఎవరైతే మిల్లర్ తీసుకున్నటువంటి రాంగ్ డెసిషన్ వీళ్ళని మ్యాచ్ గెలిపించింది. వీళ్ళకి అసలు ఆశే లేదు మ్యాచ్ మీద. 5వ బాల్ సింగిల్ తీసుకుంటే మ్యాచ్ టై, డీసీకి ఎప్పుడు పాయింట్స్ వచ్చాయి కాదు. కాకపోతే మిల్లర్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ గేమ్ అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇది నేషనల్ డ్యూటీ కాదు, సౌత్ ఆఫ్రికాకి ఆడట్లేదు, అతను ఆడుతుంది ఒక క్లబ్ క్రికెట్. అతను ప్రొఫెషనల్గా అతన్ని ఏం చేయాలి, ఏ బాల్కి ఏది వస్తే అది చేయాలి. అతనికి ఆ సింగిల్ వచ్చింది, ఓవర్ టు యూ కుల్దీప్ యాదవ్, నీకు ఈ లాస్ట్ బాల్ నీకు అప్పచెప్పేశాను అని ఒక ప్రొఫెషనల్గా. అతను కూడా ప్రొఫెషనల్ క్రికెటరే కదా, అతను కూడా 10-15 కోట్లు పెట్టి కొనుక్కున్నది కదా టీము. అతని డ్యూటీ అతను చేయగలడు. ఆ పాయింట్ని మర్చిపోయాడు. ఒక ఇండియన్ టీంకి దాదాపు 100 మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కుల్దీప్ యాదవ్కి, దాన్ని అండర్ ఎస్టిమేట్ చేశాడు. అతనికి ఉన్నటువంటి ఎబిలిటీని ఇతను అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండాల్సింది. చక్కగా సింగిల్ తీసుకొని ఈ పక్కకు వచ్చుంటే మిల్లర్ హీరోగా నిలిచిపోయాడు ఈ మ్యాచ్లో. ఓకే, కాకపోతే రషీద్ ఖాన్ స్పెల్తో మ్యాచ్ టర్న్ అయింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మనం నిన్న డిస్కస్ చేసుకున్నప్పుడు అనుకున్నాం రషీద్ ఖాన్ రోల్ ఇంపార్టెంట్, ఆ పిచ్ మీద బాల్ గ్రిప్ అయ్యిద్ది, టర్న్ అయ్యిద్ది అనుకున్న టైంలో అతను చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. రషీద్ ఖాన్ చేసిన ఎఫర్ట్ని మనం తక్కువ చేయకూడదు, ఎందుకంటే అతను అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లో 16-17 రన్స్ అంటే ఒక T20 మ్యాచ్లో, అది 210 చేజ్ జరుగుతున్న మ్యాచ్లో అతను ఒక్కడే 4 రన్ రేట్తో ఉన్నాడు. మిగతా మొత్తం ప్రపంచం అంతా కూడా 10 రన్ రేట్ కొట్టించుకున్నారు. 10 ఎకానమీతో కొట్టి అందరినీ ట్రీట్ చేస్తే అతను ఒక్కడిని మాత్రం 4 రన్ రేట్తోనే అతను ఆపగలిగాడంటే అతను ఎప్పుడూ కూడా చాలా, నిన్న మాట్లాడుకున్నప్పుడు మనం అదే చెప్పుకున్నాం, చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలరు, చాలా మంచి బౌలరు. అద్భుతంగా తన స్పెల్ లాస్ట్ బాల్కి అక్షర్ పటేల్ని అవుట్ చేయడం కూడా చాలా అద్భుతమైన ప్లానింగ్. చక్కగా ఫ్లైట్ చేసి దూరంగా వెళ్ళేలా కట్ చేశాడు, టర్న్ చేశాడు, అద్భుతమైన క్యాచ్ ఫిలిప్స్ పట్టుకున్నాడు. అంటే సార్ ఇప్పుడు మ్యాచ్ మొత్తం మీ వైపు ఉండగా జస్ట్ ఒకే ఓవర్లో మొత్తం గేమ్ చేంజ్ అయింది అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది ఎవరి ఫెయిల్యూర్ అనుకోవచ్చు? 2 బాల్స్లో మారింది మ్యాచ్. రైట్, అది మిల్లర్ యొక్క థాట్ ప్రాసెస్ వల్ల జరిగిన మిస్టేక్. మిల్లర్ కనుక 5వ బాల్కి సింగిల్ తీసుకుంటే అది ఆల్రెడీ డీసీ చేతిలో మ్యాచ్,
మహా అయితే ఏం జరిగేది, కుల్దీప్ యాదవ్ రన్ తీయలేకపోతే టై అయ్యేది, సూపర్ ఓవర్కి వెళ్ళేవాళ్ళు. సూపర్ ఓవర్లో మళ్ళీ ఛాన్స్ ఉంది కదా ఆడటానికి, అప్పుడు డిసైడ్ అయ్యేది. అసలు తన డెసిషన్ మేకింగ్లో జరిగిన మిస్టేక్ వల్ల ఢిల్లీకి ఈ పరిస్థితి దాపురించింది. ఇది ఇవాళ తెలియదు, పాయింట్స్ టేబుల్లో ఈ 2 పాయింట్ల వాల్యూ ఏంటనేది ప్లే ఆఫ్స్ దగ్గరకు వచ్చిన రోజున, రన్ రేట్ల కోసం కొట్టుకుంటున్న రోజున ఈ 2 పాయింట్ల విలువ డీసీకి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో దీని ప్రభావం కనిపిస్తుంది, గ్యారంటీ ఉంటుంది. రైట్. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు ఈ మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణం అంటే గుజరాత్ టైటన్స్ గెలుపు అనుకోవచ్చా, లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి అనుకోవచ్చా? ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకు వచ్చిన గెలుపుని వద్దనుకోవటం వల్ల జీటీ గెలిచింది. వద్దనుకోవడం వల్ల గెలిచింది, కానీ వాళ్ళదేం లేదంటారా? బంగారు ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ జీటీ గొప్పతనం ఎక్కడ ఉందంటే, లాస్ట్ బాల్ చాలా డేర్గా ఒక అద్భుతమైనటువంటి బౌన్సర్ లైన్లో వేశాడు. కరెక్ట్గా సెంటీమీటర్స్ తేడాతోనే అది వైడ్గా మిస్ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ క్రెడిట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే 11 రన్స్ని కాపాడటం T20 మ్యాచ్లో ఫైనల్ ఓవర్లో 11 రన్స్ని డిఫెండ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. అది ఎదురుగా డేవిడ్ మిల్లర్ లాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్, అద్భుతమైన హిట్టర్ ఉన్నట్టు చూసే ఉంటారు. 4వ బాల్ ఎంత పెద్ద 6 కొట్టాడు. మిల్లర్ చేతిలో ఆ 11 రన్స్ని కాపాడటం అనేది ప్రసిద్ధ్ కృష్ణ క్రెడిట్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ సీజన్లో హైయెస్ట్ వికెట్స్ తీసినటువంటి బౌలర్. అతనికి లాస్ట్ ఓవర్ ఇవ్వటం గిల్ క్రెడిట్ కూడా. కాకపోతే ఏంటంటే వీళ్ళ బ్రెయిన్ ఫేడ్ అవటం, వాళ్ళకి మ్యాచింగ్ వీళ్ళ చేతుల్లో మ్యాచ్ని తీసుకెళ్ళి ఇస్తేనమ్మవాయనం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మవాయనం అని చక్కగా 2 పాయింట్లు తీసుకున్నారు హ్యాపీగా. ఓకే ఓకే, అంటే మరి ఇప్పుడు ఈ మ్యాచ్ లో మెయిన్ గా హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? హైలైట్స్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ ఆడుతుంటే ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది, కళ్ళకి ఒక ట్రీట్ అనమాట. చక్కగా టైమింగ్ తోటి అద్భుతమైన 6లు కొట్టాడు. వాళ్ళ ఆవిడ అతియా శెట్టి నిన్న చక్కగా స్టాండ్స్లో కూర్చోనంటే అద్భుతమైనటువంటి ఆట తీరు ప్రదర్శించాడు. కేఎల్ రాహుల్ అవుట్ అవటం కూడా వీళ్ళకి చాలా బ్యాడ్ డీసీకి, లేకపోతే ఒక ఓవర్ ముందే మ్యాచ్ అయిపోయేది కేఎల్ రాహుల్ ఉంటే. సో రైట్, మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా ఉంది. సో ఆ మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్.